హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు షర్మి వ్లాగ్స్. సో ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు వచ్చేసాను అనమాట. సో మీరు తమ్నైల్లో హెడింగ్ చూసిన వెంటనే గుర్తుపెట్టుంటారు ఏ వీడియో గురించి ఈరోజు మాట్లాడబోతున్నామని. ఎస్, ఇట్స్ అబౌట్ అ బ్రైడల్ కిట్ దట్ అ బ్రైడ్ షుడ్ క్యారీ. అంటే పెళ్ళి చేసుకోపోయే అమ్మాయిలు వాళ్ళ దగ్గర ఉండాల్సిన కొన్ని బేసిక్ మేకప్ ఐటమ్స్ ఏంటి. సో ఏ అమ్మాయి అయినా కూడా మేకప్ అంటే ఎంతో కొంత ఇష్టం ఉంటుంది. మరీ అంత ఫౌండేషన్స్, కన్సీలర్స్ ఇవన్నీ పెట్టుకోకపోయినా కూడా కనీసం లిప్స్టిక్ అన్నా వాడతారు ఏ అమ్మాయి అయినా కూడా. ఎస్పెషలీ వెన్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్, దట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ ఆర్ స్పెషల్ డే ఆర్ ఒక 1 or 2 monthsకి కనీసం పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ ద బ్రైడ్ టు లుక్ లైక్ అ సెలబ్రిటీ అని చెప్పాలి. సో అట్లాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉండాల్సిన కొన్ని బేసిక్ మేకప్ ఐటమ్స్ ఏంటి, దాని గురించి ఈ వీడియోలో మనం ఈరోజు చూద్దాం. సో విదౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై వీడియో. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వెన్ వీ టాక్ అబౌట్ మేకప్, చాలామంది మర్చిపోయే ఒక విషయం ఏంటంటే స్కిన్ ప్రిపరేషన్. అందరూ అనుకునేది ఏంటంటే మనం మేకప్ చేసినప్పుడు స్కిన్ ప్రిపరేషన్ చేయకపోయినా, అంటే స్క్రబ్బింగ్, క్లెన్సింగ్, టోనింగ్ ఇవన్నీ చేయకపోయినా కూడా మేకప్ అనేది మనకు ఒక ఫ్లాలెస్ స్కిన్ని ఇస్తుంది అని అనుకుంటున్నారు. బట్ ద ట్రూత్ ఇస్ స్కిన్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే మనం మంచిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చే రిజల్ట్స్ వేరేలాగా ఉంటుంది. 1 day బిఫోర్ ఎగ్జామ్ చదివి రాస్తే ఎలా ఉంటుంది రిజల్ట్స్? సేమ్. సో మనం ప్రొసీజర్ ప్రకారం స్కిన్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఇస్ క్లెన్సింగ్. క్లెన్సింగ్కి నేను మీకు ఇచ్చే ఆప్షన్స్ ఆర్ సజెషన్స్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ ఆర్ పాండ్స్ ఫేస్ వాష్. క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ అనేది ఐ థింక్ ఇట్స్ 150 రూపీస్ ఆర్ సమ్వేర్ బిట్వీన్ 100 to 150. అండ్ పాండ్స్ ఫేస్ వాష్ కూడా అంతే పడుతుంది. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఆర్ కాంబినేషన్ స్కిన్, ఏ స్కిన్ అయినా కూడా ఈ 2 ఫేస్ వాషెస్ ఆరామ్సీ వాడచ్చు అనమాట. సిటిఎంలో మనం సి అనేది ఆల్రెడీ చూసేసాం, క్లెన్సింగ్. టోనింగ్ అనేటప్పుడు మన ఫేస్ని టోన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మనం ఫేస్ని వాష్ చేసిన తర్వాత పోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలాగే మనం ఏమైనా మేకప్ అట్లాంటివి వేస్తే ఏమవుతుందంటే ఇట్ ఈస్ హైలీ ప్రోన్ టు అఫెక్ట్ యువర్ స్కిన్. సో దానికి ముందుగా ఒక లేయర్ టోనింగ్ అనేది ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఓపెన్ పోర్స్ అన్ని కూడా క్లోజ్ అవుతుంది. సో టోనింగ్కి నేను మీకు ఇచ్చే ఆప్షన్స్ పర్పుల్ వెబ్సైట్ నుంచి గ్రీన్ టీ టోనర్ ఆర్ ఇంకొకటి ఏంటంటే రోజ్ వాటర్ కూడా మీరు టోనర్ కింద వాడచ్చు అనమాట. దాని తర్వాత మాయిశ్చరైజర్. దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఇన్ ద మార్కెట్. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని మాట్లాడేటప్పుడు నివియా ఆర్ పాండ్స్ మాయిశ్చరైజర్, ఇవి 2 కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో మనం మాయిశ్చరైజర్ చేసిన తర్వాతే, దిస్ ఇస్ ద బేసిక్ అనమాట. మీరు మేకప్ వేసుకుంటారో, ఫౌండేషన్స్ వేసుకుంటారో లేదో, ఖచ్చితంగా సిటిఎం అనేది రోజు మనం పాటించాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్. సో నవ్ యువర్ స్కిన్ ఇస్ ప్రిపేర్డ్. నెక్స్ట్ మనం మేకప్లోకి వెళ్ళిపోతాం. మేకప్లో ఫస్ట్ థింగ్ ఇస్ ప్రైమర్. మనం ప్రైమర్ ఎందుకు వాడుతున్నామనంటే చాలామంది స్కిన్ కొంచెం ఓపెన్ పోర్స్తో లేకపోతే యాక్నీ స్కార్స్ లాగా అలా ఉండిపోతుంది. ఫేస్ అనేది అంత స్మూత్గా ఉండదన్నమాట. సో ఒక స్మూత్ క్యాన్వస్ స్పేస్ మనకి కావాలి టు వర్క్ ఆన్, అంటే టు అప్లై మేకప్. సో దానికి ఆ స్మూత్ క్యాన్వస్ మనకి దొరకాలి కాబట్టి మనం ప్రైమర్ వాడుతున్నాం. అండ్ ప్రైమర్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇట్ విల్ నాట్ అలవ్ ద మేకప్ టు డైరెక్ట్లీ గెట్ ఇన్ సైడ్ ద ఫౌండేషన్, డైరెక్ట్లీ గెట్ ఇన్ సైడ్ ద స్కిన్. సో మన స్కిన్ని ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నామంటే సిటిఎం చేసాము, దాని తర్వాత ప్రైమర్ చేసాము, సిటిఎంలో మాయిశ్చరైజర్ వాడుతున్నాం, దాని తర్వాత ప్రైమర్ వాడుతున్నాం. ఈ 2 వాడిన తర్వాతే మనం ఫౌండేషన్ వాడుతున్నాం. సో మేకప్ వల్ల మన స్కిన్కి ఎటువంటి డ్యామేజెస్ ఉండవు. సో ప్రైమర్ కింద నేను మీకు చెప్పాలనుకున్నది బ్లూ హెవెన్ ప్రైమర్. బ్లూ హెవెన్ ప్రైమర్ 205 రూపీస్ అంత పడుతుంది. అమెజాన్లో, నైకాలో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఈవెన్ ఇన్ పర్పుల్ వెబ్సైట్ మీకు బ్లూ హెవెన్ ప్రైమర్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకొక ప్రైమర్ ఏంటంటే ఇన్సైట్ బ్రాండ్ నుంచి
and this also is a very very good primer, and this retails for 250 rupees. ఒకవేళ మీకు ఇవి రెండు నచ్చకపోతే యూ కెన్ ఆరామ్సే యూస్ అలోవెరా జెల్ ఆల్సో. పతంజలి నుంచి అలోవెరా జెల్ చాలా చాలా బాగుంటుంది. సో దాన్ని కూడా మీరు బోత్ మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్ కింద వాడచ్చు అనమాట. అంటే యూ కెన్ స్కిప్ మాయిశ్చరైజర్ అండ్ యూజ్ ఓన్లీ అలోవెరా జెల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్. దెన్ ఫౌండేషన్ అనేది ఎందుకు మనం వాడుతున్నామనంటే అందరూ స్కిన్ ఫ్లాలెస్గా ఉండవు, ఎంతో కొంత పిగ్మెంటేషన్ లేకుంటే కొంచెం స్కార్స్ అని బ్లెమిషెస్ అని ఇవన్నీ ఉంటాయి. మనకు ఒక ఫ్లాలెస్ కాంప్లెక్షన్ ఇవ్వాలి, ఆ రీజన్ వల్లే మనం ఫౌండేషన్స్ వాడుతున్నాం. బట్ ఎటువంటి ఫౌండేషన్స్ మనం వాడాలి, ఫౌండేషన్ని ఎలా చూస్ చేయాలి? ఫౌండేషన్ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ అప్లై చేసి చూస్తారు, లేకుంటే ఇక్కడ అప్లై చేస్తారు, లేకుంటే ఇక్కడ అప్లై చేస్తారు. ఇట్ ఈస్ నాట్ రైట్. యూ హ్యావ్ టు అప్లై ద ఫౌండేషన్ ఇయర్. ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు ఏంటంటే ఈ స్కిన్కి మీకు తేడా ఉంటుంది, కలర్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలా మీరు చేసినప్పుడు ఈ స్కిన్ దగ్గర వచ్చేటప్పుడు ఫౌండేషన్ అనేది మీ స్కిన్లో కలిసిపోవాలన్నమాట. అలాంటి ఫౌండేషన్స్ మీరు చూస్ చేసుకుంటే మీకు మేకప్ అనేది ఫ్లాలెస్గా కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఫౌండేషన్ షేడ్ అనేది రైట్గా చూస్ చేసుకోకపోతే ఫౌండేషన్ వల్ల మన మేకప్ అనేది గ్రేయిష్గా కనిపిస్తుంది, అది అస్సలు బాగోదు. సో ఫౌండేషన్ కింద మై సజెషన్స్ ఆర్ Maybelline Fit Me ఫౌండేషన్. ఇట్ రీటైల్స్ ఫర్ అబౌట్ 254 rupees. And one more foundation which is Wet n Wild foundation, and that retails for around 479 rupees. సో ఇవి రెండు కూడా మీకు అమెజాన్లో, నైకాలో, purple.comలో దొరుకుతుంది. ఆన్లైన్లో కొనడం అనేది యూఆర్ నాట్ దట్ కంఫర్టబుల్. మీరు ఒకవేళ ఫౌండేషన్ కలర్ ఆర్ షేడ్ చూస్ చేసుకో దాంట్లో తప్పు చేస్తారని అనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న ఏమైనా ఒక హెల్త్ అండ్ గ్లో అట్లాంటి ఒక డ్రగ్ స్టోర్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడ ఉన్న ఫౌండేషన్స్ కూడా వాడచ్చు అనమాట. కన్సీలర్, రోజు కన్సీలర్ వాడుకుని వెళ్ళే అంత సీన్ నాకైతే లేదు. ఒకవేళ మీరు మేకప్లో మీకు చాలా ఇంట్రెస్ట్ అని అంటే మీరు కన్సీలర్ కూడా వాడచ్చు. కన్సీలర్ అనేది ఎందుకు వాడతామనంటే మనం ఇప్పుడు ఎక్కువ మొబైల్స్ చూడడం కానీ, టీవీస్ చూడడం కానీ, ఆఫ్ అదర్ రీజన్స్ మనకి డార్క్ సర్కిల్స్ అని లేకుంటే వ్రింకిల్స్ అని ఇవన్నీ వస్తుంది. సో కన్సీలర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో అ కైండ్ ఆఫ్ ఫౌండేషన్. కాకపోతే ఫౌండేషన్ కన్నా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు హైడ్ ఆల్ యువర్ ఫ్లాస్ లైక్ డార్క్ సర్కిల్స్ కానీ, వ్రింకిల్స్ కానీ ఇవన్నీ మీరు ఫస్ట్ కన్సీలర్ వాడేసి దాని తర్వాత వాడచ్చు. కొంతమంది ఏమంటే కన్సీలర్ వాడిన తర్వాత ఫౌండేషన్ వేస్తారు, కొంతమంది ఫౌండేషన్ వాడిన తర్వాత కన్సీలర్తో హైలైట్ చేసుకుంటారు. హైలైట్ అనేది ఎక్కడ చేయాలో మీకు తెలుసు, ఇక్కడ అంటే నోస్లో, క్యూపిడ్స్ బోన్లో, ఇట్లాంటి ప్లేసెస్లో మనకి హైలైటర్స్ కానీ హైలైటర్స్ కింద కన్సీలర్స్ పనికి వస్తుంది అనమాట, టు షో దట్ ప్లేసెస్ లిటిల్ బ్రైటర్. సో కన్సీలర్స్ కింద మీకు నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే స్విస్ బ్యూటీ కన్సీలర్స్, ఇట్ రిటైల్స్ ఫర్ 180 rupees. ఇవి మీకు అమెజాన్లో, నైకాలో దొరుకుతుంది. అలాగే Maybelline Fit Me కన్సీలర్స్ కూడా చాలా చాలా బాగుంటుంది, అండ్ ఇది కొంచెం ప్రైజియర్. ఇట్ రిటైల్స్ ఫర్ అరౌండ్ 380 rupees. అండ్ Wet n Wild కన్సీలర్స్ కూడా చాలా చాలా బాగుంటుంది, అండ్ దిస్ రిటైల్స్ ఫర్ అరౌండ్ 248 rupees. సో ఇవి మూడు కూడా మీకు అమెజాన్, నైకా అండ్ purple.comలో దొరుకుతుంది. ఫౌండేషన్ వేసేసాము, కన్సీలర్స్ వేసేసాము. నౌ ఇట్స్ టైమ్ టు లాక్ యువర్ మేకప్. అంటే మనం ఒక రోజులో పొద్దున 8 గంటలకి మేకప్ వేసుకున్నామంటే కనీసం ఒక 5 to 6 hours అయినా ఆ మేకప్ మన ప్లేస్లో ఉండాలి. మీన్ వైల్ వీ కీప్ రోమింగ్ అబౌట్, మనకి స్వెట్ అవుతుంది, కొన్ని ప్లేసెస్లో ఏసీ లేకపోవచ్చు. యూ హ్యావ్ టు లాక్ యువర్ మేకప్. కన్సీలర్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, హైలైటర్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, ఫౌండేషన్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మొత్తం అని కలిసిపోతే బాగోదు. కాంటూరింగ్ కూడా కొంతమంది చేసుకోవచ్చు, బట్ ఈరోజు నేను కాంటూరింగ్ గురించి పెద్దగా మాట్లాడాలనిపించలేదు నాకు, ఎందుకంటే అంత స్పిక్ అండ్ పర్ఫెక్ట్గా ఉండాలి అని అవసరం లేదు. మేకప్ అనేది ఇట్స్ ఓకే టు హ్యావ్ ఆర్ టు షో అ ఫ్యూ ఫ్లాస్ ఇన్ ఆ స్కిన్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మోస్ట్లీ చాలామంది ఏమంటే కాంపాక్ట్ వాడతారు, బట్ కాంపాక్ట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీ ఫౌండేషన్ షేడ్ అండ్ యువర్ కన్సీలర్ షేడ్ డస్ నాట్ మ్యాచ్ విత్ యువర్ కాంపాక్ట్ షేడ్, అప్పుడు కూడా మీ ఫౌండేషన్ అనేది అంటే మీ మేకప్ అనేది గ్రేగా కనిపించడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఐ ప్రిఫర్ ట్రాన్స్లూసెంట్ పౌడర్. ఒకవేళ మీరు రోజు మేకప్ చేసుకునే ఒక పర్సన్ అయితే ఆబ్వియస్లీ యూ కెన్ గో ఫర్ అ కాంపాక్ట్, ఎందుకంటే మీకు అది రోజు యూస్ అవుతుంది కాబట్టి. అట్ లేకపోతే మై సజెషన్ ఇస్ బ్లూ హెవెన్ సఫైర్ అనే ట్రాన్స్లూసెంట్ పౌడర్. ఈ పౌడర్కి ఏంటంటే కలర్ ఉంటుంది అనమాట. సో
లైక్ ఫౌండేషన్ కలర్కి దీనికి పెద్ద మ్యాచింగ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ దిస్ పౌడర్ ఇస్ కలర్లెస్. రీటైల్స్ ఫర్ 120 రూపీస్ ఇన్ ఆన్లైన్. కాంపాక్ట్ మాటకు వస్తే మనం Maybelline Fit Me కాంపాక్ట్ వాడచ్చు. ఇట్ రీటైల్స్ ఫర్ 149 రూపీస్. అండ్ లాక్మే పర్ఫెక్ట్ రేడియన్స్ అనే కాంపాక్ట్ కూడా వాడచ్చు. ఇట్ రీటైల్స్ ఫర్ 147 రూపీస్. సో ఇవి కూడా మీకు అమెజాన్, నైకా అండ్ purple.comలో దొరుకుతుంది. సో ఐ మేకప్కి వచ్చేసరికి మనకి కావాల్సిన 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్: కాజల్, ఐలైనర్ అండ్ మస్కారా. సో ఐలైనర్ కింద నేను సజెస్ట్ చేసేది ఏంటంటే లాక్మీ ఐలైనర్. దట్స్ ది బెస్ట్ అనుకుంటాను నేను నాకు పరంగా, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, బికాజ్ ఐ ఆల్సో యూస్డ్ అ లాట్ ఆఫ్ అదర్ ఐలైనర్స్ ఫ్రమ్ purple.com, కానీ నాకు అంత పెద్దగా నచ్చలేదు. మీలో ఉన్న ఐలైనర్ వాడచ్చు అనమాట. ఒకవేళ మీరు లిక్విడ్ ఐలైనర్స్ హ్యాండిల్ చేయలేరు, ఐఎమ్ అ బిగినర్, నాకు మేకప్ గురించి ఏం పెద్దగా తెలియదు, లిక్విడ్ ఐలైనర్స్లో నేను ప్రాపర్గా ఐలైన్ చేసుకోవడం నాకు రాదు అని అంటే, ఇప్పుడు స్కెచ్ ఐలైనర్స్ వస్తుంది. దాంట్లో బ్లూ హెవెన్ అనే ఒక బ్రాండ్ నుంచి ఒక స్కెచ్ ఐలైనర్ ఉంది. ఇట్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 140 రూపీస్. అండ్ లాక్మే ఐలైనర్ రీటైల్స్ ఫర్ 100 రూపీస్ అనుకుంటా. కాజల్ మాటకు వస్తే ఫేసెస్ అనే బ్రాండ్ నుంచి కాజల్ సజెస్ట్ చేస్తాను. ఇట్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 120 రూపీస్ అనుకుంటా, 115-120 రూపీస్ అరౌండ్ వస్తుంది. అండ్ SQ అనే ఒక బ్రాండ్, ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ పర్పుల్ వెబ్సైట్. సో SQ, ఐ థింక్ SQ బడాస్ ఆర్ SQ, నేను మీకు పిక్చర్ మీకు యాడ్ చేస్తాను. సో ఆ కాజల్ కూడా చాలా బాగుంటుంది. డ్యూయల్ ప్యాక్ ఇస్ 172 రూపీస్. అంటే ఫర్ 172 రూపీస్ యూ గెట్ 2 కాజల్స్. సో మస్కారా మాటకు వస్తే Maybelline Hyper Curl or Blue Heaven. Maybelline Hyper Curl retails for 250 rupees and Blue Heaven retails for 118 rupees. So ఇవి రెండు మంచి ఆప్షన్స్ ఫర్ మస్కారా. మేకప్ అనేటప్పుడు మన ఫేస్లో చాలా ఇంపార్టెంట్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఒక విషయం ఐబ్రోస్. చాలామందికి ఐబ్రోస్ థిక్గా ఉండవు, కొంతమందికి ఐబ్రోసే ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఐబ్రోస్ని ఏం చేయలేక మనం అలాగే వదిలేయలేము. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనం ఫౌండేషన్, కాంపాక్ట్, లూజ్ పౌడర్ ఇవన్నీ వేసి మేకప్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన ఐ ల్యాషెస్కి అండ్ ఐబ్రోస్కి కొంచెం అద్దుకుపోతుంది. సో మనం వెట్ టిష్యూస్ పెట్టి దాని మీద ఒకసారి అలా వైప్ చేసి దాని తర్వాత మనం మస్కారా కానీ ఐబ్రో హైలైట్ చేసుకోవడం కానీ చేయొచ్చు. ఐబ్రోస్ని డార్కెన్ చేసుకోవడానికి మనకి చాలా ఇంపార్టెంట్గా కావాల్సిన ఒక విషయం ఏంటంటే ఐబ్రో కేక్. దానికి నేను ఇచ్చే ఆప్షన్స్ వెట్ అండ్ వైల్డ్. ఇట్స్ వెరీ నైస్ ప్రోడక్ట్ అని చెప్పాలి. నేనైతే దాంట్లో డార్క్ బ్రౌన్ కలర్ వాడతాను. ఇట్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 198 రూపీస్. స్విస్ బ్యూటీ కూడా, దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్, బ్లాక్ అని చాలా ఉంటాయి. అండ్ అక్కడ మీకు యూస్ చేసుకోవడానికి ఒక చిన్న బ్రష్ కూడా ఉంటుందన్నమాట. కాంపాక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు బ్రైడల్ కిట్ తీసుకోకెళ్ళిపోయినా కూడా రోజు మీరు వాడే హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇట్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 220 రూపీస్. నాకు ఇంత కిట్స్ వాడడం అంత కంఫర్టబుల్ లేదు. ఐ ఓన్లీ ప్రిఫర్ పెన్సిల్స్ అని అంటే దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో పెన్సిల్ అండ్ ద షేడ్ డార్క్ బ్రౌన్, అండ్ మిస్ క్లియర్లో బ్లాక్ అండ్ బ్రౌన్ 2 ఉన్నాయి. సో ఇవి 2 రీటైల్స్ ఫర్ 150 to 175 ఆ రేంజ్లోనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. కుదిరితే నేను ఆన్లైన్లో లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే యూ కెన్ గో అండ్ చెక్. సో ఐ షాడో మాటకు వస్తే నేనైతే పెద్దగా ఐ షాడో పర్సన్ని కాదు. వాట్ ఐ డూ ఇస్, లిక్విడ్ లిప్స్టిక్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో నాకు నచ్చిన కలర్, అంటే మరీ అంత ఆడ్గా ఉండదు అని నేను ఫీల్ అయ్యే కలర్స్ని ఐ షాడో కింద వాడతాను. మీరు అలా కూడా వాడచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ ఐ షాడో కిట్, దెన్ వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో. దీంట్లో ఏంటంటే మీకు హైలైటర్స్ ఉంటుంది. దీంట్లో ఉన్న డార్క్ బ్రౌన్ని మీరు ఐబ్రోస్ కింద వాడుకోవచ్చు, ఐబ్రోస్ డార్కెన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అండ్ ఆ కిట్కి వెనకాల దే హ్యావ్ గివెన్ ఇమేజ్ విచ్ షోస్ వాట్ కలర్ గోస్ వేర్ ఫర్ ఐ మేకప్. వైల్డ్ అయితే ఇట్ రీటైల్స్ ఫర్ 397 రూపీస్. బ్లషర్ అండ్ హైలైటర్ కింద వస్తే బ్లష్ అనేది ఆబ్వియస్లీ మనం రోజు మేకప్ చేసుకునేటప్పుడు అసలు వాడలేము. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్రైడ్స్ కాబట్టి ఆ టైంలో దే హ్యావ్ టు లుక్ రియలీ వెరీ బ్యూటిఫుల్, బ్రైట్, లైక్ అ సెలబ్రిటీ అనమాట. సో దానికి బ్లషర్స్ అండ్ హైలైటర్స్ వాడచ్చు. సో వెన్ వీ టాక్ అబౌట్ బ్లషర్స్, స్విస్ బ్యూటీ బ్లషర్ వాడచ్చు. ఇట్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 190 రూపీస్.
ఆర్ బ్లూ హెవెన్ బ్లషర్. అంటే ఇట్ కమ్స్ ఇన్ అ సింగిల్ ప్యాక్ అనమాట, సింగిల్ కలర్ వస్తుంది. ఇట్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 80 రూపీస్. హైలైటర్లో కూడా స్విస్ బ్యూటీ అనే హైలైటర్ని నేను రెఫర్ చేస్తాను బికాజ్ ఇట్స్ మోర్ ఇట్ ఈస్ మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ పిగ్మెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. స్విస్ బ్యూటీ హైలైటర్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 314 రూపీస్. సో లిప్ లైనర్ కింద వస్తే చాలామంది లిప్స్టిక్ లిప్ లైనర్స్ లేకుంటే చాలా అందంగా వేస్తారు. కాకపోతే ఐ ప్రిఫర్ అప్లయింగ్ అ లిప్స్టిక్ విత్ అ లిప్ లైనర్. సో దానికి మై సజెషన్స్ వుడ్ బి దిస్ అనమాట. దిస్ ఈజ్ మీ నౌ అనే ఒక బ్రాండ్ నుంచి ట్రూ లిప్స్ లిప్ లైనర్. దిస్ హ్యాస్ అ సెట్ ఆఫ్ 12 ఇన్ దిస్. దీంట్లో మీకు అన్ని షేడ్స్ ఉంటాయి. ఇది ఆన్లైన్లోనే కొన్నాను. యూ హ్యావ్ సో మెనీ షేడ్స్, బ్రౌన్స్, రెడ్స్, న్యూడ్స్, పింక్స్, మావ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. అండ్ దిస్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 219 రూపీస్. దీని లింక్ కూడా నేను ఆన్లైన్లో దొరికితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నౌ వీ కమ్ టు లిప్స్టిక్స్. సో every bride should have a maroon, a red, a brown, a nude, a pink color lipstick because these are the must have shades అని చెప్తాను నేను. సో ఫర్ లిప్స్టిక్స్ ఐ ప్రిఫర్ లిక్విడ్ లిప్స్టిక్స్. ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి గ్లాస్ అంటే ఓకే, బట్ రెగ్యులర్ వేర్కి మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇప్పట్లో ఈ సిచ్యువేషన్లో వీఆర్ వేరింగ్ అ లాట్ ఆఫ్ మాస్క్. సో ఆ టైంలో మన గ్లాస్ ఇవన్నీ పెట్టుకొని వెళ్తే మాస్క్కి మొత్తం అతుకుంటుంది. సో దానికి నేను ఇచ్చే సజెషన్ అనేది లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట. సో దానికి ఐ సజెస్ట్ మిస్ క్లేర్. సో దీని రివ్యూ కూడా నేను ఆల్రెడీ సెపరేట్గా ఒక వీడియో చేశాను. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ దట్ ప్లీజ్ డూ చెక్అవుట్. సో దీస్ లిక్విడ్ లిప్స్టిక్స్ రీటైల్ ఫర్ అరౌండ్ 250 రూపీస్. పర్పుల్ వెబ్సైట్లో నుంచి కూడా కొన్ని లిప్స్టిక్స్ ఉన్నాయి. ఐ సజెస్ట్ ఎస్క్యూ స్టే క్విర్కీ అనే బ్రాండ్ నుంచి లిక్విడ్ లిప్స్టిక్స్ అండ్ దిస్ రీటైల్ ఫర్ అరౌండ్ 300 to 375 రూపీస్ ఆ రేంజ్లో వస్తుంది. నెక్స్ట్ సజెషన్ ఇస్ వెట్ అండ్ వైల్డ్. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ షేడ్, గివ్ మీ మోకా అనే షేడ్. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ రేంజ్లో వచ్చే లిప్స్టిక్స్లో మీకు రెడ్స్, మెరూన్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు నచ్చిన కలర్స్ మీరు కొనవచ్చు. నేనైతే న్యూడ్స్ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు. సో ఈ లిప్స్టిక్ అనేది ఇట్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 298 రూపీస్. దీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ purple.com. ఇది డార్లింగ్ ఇసబెల్ అని చెప్పి ఒక బ్రాండ్. సో దీని లింక్స్ కూడా దొరికితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీస్ లిక్విడ్ లిప్స్టిక్స్ ఆర్ రియలీ రియలీ పిగ్మెంటెడ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాలి, రియలీ పిగ్మెంటెడ్. సో దిస్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 180 రూపీస్. ప్లీజ్ డోంట్ మైండ్ మీ లుకింగ్ అట్ ద సైడ్. నేను దీని రేట్స్ అనేది ఇక్కడ రాసి పెట్టుకున్నాను అనమాట. సో దాన్ని చూసి నేను చెప్తున్నాను. సో ఇవన్నీ అయిన తర్వాత మనం మేకప్ అనేది లాక్ చేసాము. కాకపోతే మనం మేకప్ ఫినిష్ చేసిన వెంటనే ఉన్న అదే లుక్ మనకి కొన్నిసేపు దాకా ఉండాలి, అంటే ఒక 5 hours దాకా ఉండాలి అని అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు యూజ్ అ సెట్టింగ్ స్ప్రే. ఫర్ సెట్టింగ్ స్ప్రే ఐ సజెస్ట్ బ్లూ హెవెన్ విచ్ ఇస్ రీటైలింగ్ ఫర్ అరౌండ్ 210 రూపీస్. లేకుంటే స్విస్ బ్యూటీ, దిస్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 200 రూపీస్. అండ్ వెట్ అండ్ వైల్డ్ ఆ సెట్టింగ్ స్ప్రే అనేది ఇట్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 450 or 470 ఆ రేంజ్లో వస్తుంది. సో ఇవన్నీ అయిన తర్వాత మేకప్ అన్నీ అయింది, బయటికి వెళ్ళాం, అన్నీ అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత మేకప్ అనేది రిమూవ్ చేయాలి. సో దానికి మై సజెషన్స్ ఆర్ గార్నియర్ మిసెల్లా వాటర్. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వాటర్ ప్రూఫ్ మేకప్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట, బికాస్ దట్ ఈస్ ఆయిల్ ఇండ్యూస్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ మేకప్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఒకవేళ దీనికి స్పెండ్ చేయడం వేస్ట్ అని మీకు అనిపిస్తే బెస్ట్ యూస్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కన్నా మేకప్ని క్లియర్గా క్లీన్గా రిమూవ్ చేయడం దేనివల్ల కాదు. సో నేనైతే ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ ఆల్ దోస్ ఐ ప్రిఫర్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ గురించి ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. లైక్ ఐఎమ్ ఆల్సో అ ఫ్రీలాన్స్ మేకప్ ఆర్టిస్ట్. సో దానికి నేను వాడే కిట్, ఆ కిట్లో ఏ ఉంది, అండ్ దెన్ ద నెక్స్ట్ ఫ్యూ వీడియోస్ ఎక్కువ మేకప్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ఈ పర్టికులర్ టాపిక్లో మీరు చేయండి అని అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. And thank you so much for the support. See you all in the next video. Until then, stay home, stay safe.